వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ షాపింగ్ అండి. అయితే నేను గోల్డ్ షాపింగ్కి వెళ్ళే ముందు వెజ్ బిర్యానీ చేశాను. ఇన్ని వెజ్జెస్ వేసుకొని బిర్యానీ చేసుకుంటే పిల్లలు మామూలుగా వెజిటేబుల్స్ తినడానికి అంతగా ఇష్టపడరు కదా. ఇలా బిర్యానీలో వేసుకుంటే బిర్యానీస్ ఇష్టపడతారు కాబట్టి వెజిటేబుల్స్ కూడా బిర్యానీతో పాటు తినేస్తారు. అందుకని నేను అన్ని వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ బిర్యానీ కలర్ఫుల్గా చేశాను అనమాట. వెళ్ళే ముందు కంగారుగా చేస్తున్నాను. అయితే ఇంకెలాగో వీడియో చేసేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట. నా కటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ అక్కర్లేదు అనుకుంటే 2 minutes తర్వాత గోల్డ్ వీడియో వచ్చేస్తుంది. మీరు స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి. 2 minutes తర్వాత గోల్డ్ వీడియోకి. అయితే నేను కుక్కర్లోనే పెట్టేస్తానండి వెజిటేబుల్ బిర్యానీ. నాకు నార్మల్గా చేస్తే అంత బాగా రాదు. అయితే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీ పువ్వు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క వేసేసాను. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను. తర్వాత మిర్చి కూడా వేసేసాను. మిర్చి వేసేసాక కలుపుకొని అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని తర్వాత కొంచెం అవి బాగా మగ్గాక వెజిటేబుల్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఇదయ్యాక దానిలో బిర్యానీ పలావ్ మసాలా వేసాను. తర్వాత నేను నానబెట్టుకున్న 2 గ్లాసులు రైస్ వేసేసాను. రైస్ వేసేసి బాగా కలిపేసి వాటర్ వేసేసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లెక్క వేసేసుకున్నాను. యాక్చువల్లీ నేను 2 గ్లాసెస్ వేసాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు లెక్క. నాకు కొంచెం అడుగు మెత్తబడిపోయింది. అందుకని అర్థమైంది ఏంటంటే 1 గ్లాస్కి 1.5 అయితే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందువల్ల ఆ వాటర్ కూడా దిగుతుంది. సో అయితే తర్వాత నేను ఇంకా ఫాస్ట్గా గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయాము. అయితే ఆ రోజు మేము గోల్డ్ తీసుకున్నప్పుడు ఒక షాప్లో తీసుకోలేదు, 2-3 షాపులు తిరిగాము. నాకు కాదండి గోల్డ్, మా అన్నయ్య వాళ్ళు గోల్డ్ షాపింగ్కి వచ్చారు. అయితే నన్ను కూడా పిలిచారు రమ్మని. నేను వెళ్ళాను అనమాట అక్కడికి. వెజిటేబుల్ బిర్యానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టమాటాలు నేను చెప్పడం మర్చిపోయాను కదా, వెజిటేబుల్స్తో పాటు టమాటాలు కూడా వేసాను. అయితే మొత్తానికి గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చేసాను. జిఆర్టీకి వచ్చామండి. జిఆర్టీ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను ఎక్కువ లలితాకి, ఖజానాకి వెళ్ళాను కానీ జిఆర్టీ ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఇలా నా కోసం కాకుండా ఇలా మా అన్నయ్య వాళ్ళ కోసం పిలిచినప్పుడు వెళ్తున్నాను. ఏదో విధంగా జిఆర్టీకి చూడటానికి అయిందన్నమాట. అయితే కింద బండి పార్క్ చేసి పైకి వస్తుందన్నమాట. అయితే ఇంక గోల్డ్ షాప్కి వచ్చేసాను మొత్తానికి. ఇంక బుట్టలు చూస్తున్నారు, అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు ఒక ఆర్నమెంట్ అని. అవి గోల్డ్ బుట్టస్, పెద్దవి జుమ్కాస్ మాట. ఇంకా వేరే ఏ ఐటెం చూడలేదు. ఫస్ట్ జుమ్కాసే చూసాము. చాలా చూస్తున్నాము, అసలు వీడియోస్ తీయనివ్వట్లేదు. కానీ మేము వీడియో కాల్ అని చెప్పేసి కొంత వీడియో కాల్ మాట్లాడాము. కొన్ని మోడల్స్, అంటే అన్ని మోడల్స్ తీయడానికి అవ్వలేదు. మేము మాకు కొంచెం నచ్చి సైడ్కి పెట్టుకున్న మాత్రం వీడియో తీయటానికి అయ్యింది. ఏదో అలా కవర్ చేశాను. చూడండి, ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, హారాలు, నెక్లెస్లు కూడా కవర్ చేశాను. ఇటువైపు ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మాకైతే ఇవి నచ్చాయి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి తీసుకుంటున్నారు యాక్చువల్లీ, కానీ తను రాలేదు. సో మేమే సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. మా వదిన పెట్టుకుంటే తనకు కూడా పెట్టి చూస్తున్నాం అన్నమాట ఎలా ఉన్నాయని. నేను కూడా పెట్టుకున్నాను కొన్ని ముందు, తర్వాత వేరే షాప్లో పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకోలేదు. ఇవి చూస్తున్నాను, మీకు ఎలా కనబడుతున్నాయో తెలియదు. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినట్టున్నాను, అంటే మరీ స్లోగా ఉంటే చిరాకుగా ఉంటుంది కదా. చూసారా చంపస్వరాలు ఎంత బాగున్నాయో. మనం అలాంటివి కొనుక్కోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి ఇప్పుడు గోల్డ్ రేట్కి. సో చూడటం వరకే బాగున్నాయి. జుమ్కాస్ అన్నీ బాగున్నాయండి, కానీ మాకు పెద్ద జుమ్కా కావాలి, స్టోన్ తక్కువ ఉండాలి అని అనుకున్నాము. అంటే బాగోలేవు అని కాదు, మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాం. నేనైతే ఎప్పుడు ఏం తీసుకున్నా ఒక గోల్డ్ షాప్కి వెళ్తాను. అక్కడ ఉన్న వెరైటీస్లో అక్కడ నచ్చకపోయినా అంటే ఏంటో అక్కడికి వెళ్తే అక్కడే కొనేసుకోవాలన్నట్టు ఆ షాప్లో ఉన్నవే నచ్చే పెట్టేసుకొని కొనేసుకుంటాను అనమాట. కానీ మా వదిన వల్ల అలాగ కాంప్రమైజ్ అవ్వలేదు.
కాంప్రమైజ్ అవ్వకుండా చూసారు. వేరే దగ్గరకు కూడా వెళ్ళి సెట్స్‌లో అవి చూసాము. అక్కడ కూడా వాళ్ళకి నచ్చలేదు. అయితే ఇంకా చాలాసేపు ఇక్కడే ఆలోచించి గోల్డ్ ఏం చేద్దామని ఇంకా చూసి ఇంకా వేరే దీని దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా వీళ్ళకి నచ్చలేదు. నాకైతే ఫస్ట్ రెండిట్లో ఒకటి ఇది నచ్చింది. ఇవి తీసేసుకోమని చెప్పాను. మళ్ళీ ఎందుకు అని అది ఇక్కడ వేరేవి కూడా కవర్ చేశాను. అయితే ఆల్రెడీ మేము షాప్ మారిపోయినట్టున్నాము. అక్కడి నుంచి లలిత జ్యువెల్లరీస్‌కి వచ్చేసాము. ఇది లలిత జ్యువెల్లరీ బయట తీయలేదు నేను. బయట వెళ్తున్నప్పుడు తీయలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి యాడ్ చేద్దాం అనుకున్నాను గానీ, మళ్ళీ ఎప్పుడు వెళ్ళి యాడ్ చేయలేము అదా క్లిప్. ఇవి నచ్చాయండి. ఇంక తీసేసుకుందాం అనేసి అనుకున్నాము. వీటికి మ్యాటిస్ కూడా సెట్ చేసేసాము. మ్యాటిస్ కాదు, చంపస్వరాలు కూడా సెట్ చేసేసాము. మళ్ళీ ఇగో సెట్ చేస్తున్నాము. చంపస్వరాల్లో కొన్ని ఉన్నాయి, బాగానే సెట్ అయ్యాయి. దీనికి 2 లైన్స్ పింక్ పెరల్స్ అదే పింక్ కింద వచ్చాయి. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ కూడా పింక్ వచ్చాయి కదా. నేను పెట్టుకున్నాను కూడా ఈ పింక్. నిజంగానే నచ్చాయి, నాకు నచ్చాయి. మ్యాటిస్ కూడా బాగున్నాయి, బాగానే సెట్ అయిపోయాయి అనుకుంటే, అయితే లలితకి వచ్చాక మా వదిన అంది ఇంకా పెద్దవి కావాలి, ఇవి బాగున్నాయి కానీ ఇంకా పెద్దవి తీసుకోమంది అని అంది. ఇంకా పెద్దవి తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నమాట. అయితే జుంకాస్ పక్కన పెట్టేస్తే కాసేపు చంపస్వరాలు మోడల్స్ చూడండి. మళ్ళీ జుంకాలకు వచ్చేసాము. అదే ఇవి మాట, ఇవి నిజంగానే బాగున్నాయి. నేను తర్వాత ఎప్పుడైనా ఇవి తీసుకుందాము అని అనుకుంటున్నాను. నేను కూడా స్కీమ్ కట్టాను, అంత ఎక్కువ అమౌంట్ కాదు. స్కీమ్ అయిపోయాక కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొనైనా ఆ జుంకాస్ తీసుకోవాలి, బాగున్నాయి. ఇంకా పెద్ద జుంకాస్ కూడా చూస్తున్నారు, కానీ ఇవన్నీ చాలా అంటే బాగాలేవు, అంతగా నాకు నచ్చలే. పెద్దవైతే ఉన్నాయి కానీ మాకు సెట్ అవ్వవు. సెట్ అయ్యే వాళ్ళకి బాగుంటాయి కానీ ఈ పెద్ద జుంకాస్ మనకి అంత సెట్ అవ్వవు ఎవరికి. చూసాం ఈ ఓల్డ్ మోడల్ నార్మల్గా చూపిస్తున్నారు ఆయన. అంటే మేము అడిగాం కదా పెద్ద జుంకాస్ కావాలని, అందుకని. ఇవి కూడా బాగున్నాయి కానీ గ్రీన్, వీటిని ఏమంటారు, పచ్చలు వద్దు, పింక్ పెరల్స్ అయితేనే బాగుంటాయని మా వదిన అన్నారు. సరే అని మళ్ళీ పింక్ చూస్తున్నాము. ఇప్పుడు ఏకంగా షాపే మారిపోయాము. ఇప్పుడు ఖజానాలో ఉన్నాము. ఫస్ట్ జిఆర్టీ, తర్వాత లలిత, ఇప్పుడు ఖజానాలో అయితే జుంకాస్ డిజైన్స్ చాలా బాగున్నాయి జిఆర్టీ కంటే. జిఆర్టీ కూడా బాగా ఫేమసే, కానీ ఖజానాలో జుంకాస్ బాగున్నాయి. అయితే ఇంక మేము అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ట్రై చేసాము, చూస్తున్నామన్నమాట. ఇక్కడ పెద్ద జుంకాస్ కలర్ఫుల్గా, అంటే గోల్డ్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని జుంకాస్ ఎలా ఉన్నాయంటే జిఆర్టీలో, అంటే మనం ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటాం కదా, అలా ఉన్నాయి కొన్ని. అంటే ఇప్పుడు గోల్డ్కి 1 గ్రామ్ గోల్డ్కి అంత తేడా తెలియట్లేదు, కానీ ఖజానాలో మాత్రం బంగారు ముద్దలా ఉన్నాయి. ఇంక మనం పెట్టుకుంటే మనం గోల్డ్ కాదు అన్నా కూడా నమ్మరు, అంత బాగున్నాయి, గోల్డ్లా కనిపిస్తున్నాయి. అదే అంటుంది వదిన, గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉండాలి కదా, బాగున్నాయి చాలా అని. మేము చాలానే ట్రై చేసేసాము, చాలానే పెట్టుకున్నాము. ఇంక అందుకని నా ఇయర్ రింగ్స్ తీసేసి మరి నేను పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకుంటేనే కదా తెలుస్తుంది. ఇంకా బాగా డిజైన్స్ నచ్చాయి, ఇంకా అందుకనే పెట్టుకొని చూస్తున్నాను అన్నమాట ఏది బెస్ట్ అని. ఇవి కూడా బాగున్నాయి కానీ మా అన్నయ్య వదినకు నచ్చలేదు. ఇవ్వండి మిగతా తీసాను, కొన్ని ఇయర్ రింగ్స్, కొన్ని పాపిడి బిళ్ళలు, ఇవి చూశాను. ఇప్పుడు మళ్ళీ వేరేది పెట్టుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా బాగుంది, ఇప్పుడు నేను పెట్టుకుంటుంది. కానీ చిన్న బుట్ట అయిపోయింది, మా అన్నయ్య వదినకు నచ్చలేదు. ఇంకా పెద్ద బుట్ట కావాలని అంటున్నారు. ఈ బుట్ట నాకు బాగుంది కానీ ముందుకు ఇలా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు వేరే బుట్ట ఇస్తారు, ఆ బుట్ట బాగుంటుంది. ఇంకా ఫైనలైజ్ కూడా అదే అయినట్టుంది, ఆ బుట్టే ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకుంటాను కదా అది. ఖజానాలు అయితే చాలా బాగున్నాయి జుంకాస్ కలెక్షన్. గోల్డ్ మోడల్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ వీడియో అలౌ లేదండి. మేము వీడియో కాల్ కాసేపు వీడియో కాల్ మాట్లాడుతూ కాసేపు వీడియో తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఏమనలేదు పెద్దగా, అంటే తీయకూడదని అన్నారు కానీ అలా తీసేసాను అనమాట. చెప్తే తీనిస్తారో లేదో ఎందుకు వచ్చిందని ముందు మేము ఇంకేం చెప్పకుండానే నేను వీడియో తీసేసాను అనమాట.
ఏంటో డిస్కషన్. నేను బాగుందని వాళ్ళు బాగోలేదని చెప్తున్నారు. నాకైతే నచ్చింది ఆ జుంకా నేను పెట్టుకున్నది. ఇంకా పెద్దది కావాలి జుంకా అని అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ మా వదిన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి సిఎంఆర్కి వెళ్ళారంట. లైట్ వెయిట్లో చాలా బాగున్నాయంట. కానీ వాళ్ళిద్దరూ ఆ రోజు ఎందుకు డిసైడ్ అవ్వలేకో ఏమో తీసుకోలేదు. అయితే మళ్ళీ తను హాస్టల్కి వెళ్ళిపోయింది. ఎగ్జామ్స్ అని రావటానికి అవ్వలేదు తనకి. అందుకని ఇంక మేమే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా వీడియో కాల్‌లో తను మాట్లాడుతున్నా తను డిసైడ్ చేసుకోలేకపోతుంది. ఫస్ట్ అంతా ఇది బాగుంది, అది బాగుందని చెప్పి ఇంక లాస్ట్‌లో మాకే చెప్పేసింది. మీకేది నచ్చితే అది తీసుకోండి. కానీ పెద్ద బుట్ట ఉండాలి అని. నేను, మా అన్నయ్య, వదిన, మా వదిన వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు. మొత్తం వాళ్ళ ఇంకొక అన్నయ్య కూడా వచ్చారు. అలా మేము ఐదుగురం షాపింగ్ మాట. లేడీస్ అందరూ సెలెక్ట్ చేయడానికి అన్నయ్యలేమో ఈ అన్నయ్య చాలా బాగా ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ బేరం ఆడారన్నమాట. నిజంగానే బేరం ఆడితే తగ్గిస్తారండి. మాకు 22% చెప్పారు మేకింగ్ ఛార్జ్. బేరం ఆడితే 18%కి వచ్చారు. ఇంకా అంతకన్నా బేరం ఆడిన వాళ్ళు తగ్గించలేదు. మేము తీసుకోమని బయటకు వచ్చేసినా కూడా వాళ్ళు ఏమనలేదు. జుంకా బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ మేమే వెళ్ళి 18% మేకింగ్ ఛార్జెస్కే జుంకాస్ తీసేసుకున్నాం అన్నమాట. లాస్ట్లో ఫైనలైజ్ అయింది. ఇలాంటిదే కానీ ఇది కాదు. ఆల్రెడీ ఫైనలైజ్ చేసాము అటువైపు ఉన్న బుట్ట. అయితే ఇంకా మా అన్నయ్య ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే మళ్ళీ అందులోనే చూస్తారు. ఇంకొంచెం పెద్దది చూపించారు అన్నమాట. అయితే ఇది మేము పెద్ద బుట్ట అనుకున్నాం కదా, ఇది ఎగ్జాక్ట్గా చాలా బాగుంది. ఇదే తీసుకున్నారు పెద్ద బుట్ట అనేసి. ఇంక ఇది ఫైనలైజ్ చేస్తామన్నమాట. 18% మేకింగ్ ఛార్జ్. మేము స్కీమ్ ఏం కట్టలేదు. ఖజానాలో స్కీమ్ ఏం లేదు. అప్పటికప్పుడే మేము అమౌంట్ కట్టి తీసుకున్నాము. అప్పుడు ఆ రోజు మేము షాపింగ్కి వెళ్ళిన రోజు 11,900 ఎంతో ఉంది గ్రామ్ రేటు. 11,000 ఇంకా పైన చిల్లర ఉంది. ఎంత అన్నది నేను ఎగ్జాక్ట్ మర్చిపోయాను. ఇంకా అది ఫైనలైజ్ అయ్యాక కూడా మేము కొన్ని చూసాము. శంకు చక్రాల్లాగా ఉన్నాయని నేను చూశాను. కానీ పెట్టుకుంటే అసలు బాగాలేవు. మళ్ళీ వదిలేసాము. అంటే అలా ర్యాండమ్గా చూస్తున్నాం అన్నమాట. నచ్చాయి ఇవి, పక్కన పెట్టేశాము. చూసారా, ముందు మేము చూసింది ఇది. మేము ఇంకా దానికన్నా పెద్దది తీసుకున్నాం అన్నమాట. మేము తీసుకున్నది అటువైపు పెద్ద బుట్ట. రెండు ఒకలాగే ఉన్నాయి కదా, కొంచెం పెద్దది. ఎస్టిమేషన్కి తీసేసుకున్నాము. ఎస్టిమేషన్ తీసాక ఇంకొక అన్నయ్య మేకింగ్ ఛార్జెస్ అడుగుతున్నారు అన్నమాట తగ్గించమని. అంటే మనం డబ్బులు మామూలుగా ఖజానాల్లో బిల్లింగ్ దగ్గరికి వెళ్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 500,000 అలా తగ్గిస్తారు. అలా కంటే మనకు తెలిసినా తెలియకపోయినా మనం మేకింగ్ ఛార్జ్ బార్గెన్ చేసుకోవచ్చు. మనకి 500,000 తగ్గించుకున్న దానికన్నా మేకింగ్ ఛార్జెస్ మీదే మనం తగ్గించుకుంటే పర్సెంటేజ్ మనకు బాగా మిగులుతుంది. జిఎస్టీ ఎలాగో దానికి 3% పే చేసేసుకోవాలి. ఇంత ఫైనలైజ్ చేసాక కూడా మా అన్నయ్య వాళ్ళు మా వదిన ఇంకోటి చూద్దామని అంటున్నారు. అందుకే తల కొట్టుకుంటున్నాను. ఇన్ని చూసాము, మళ్ళీ ఇంకా చూడాలా, ఇది ఇంకా ఫైనలైజ్ చేసేయండి అన్నట్టు. అయితే ఇంక మేకింగ్ ఛార్జెస్ మాకు ఫైనలైజ్ అవ్వక మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోయాము కాసేపు. ఇంకా నేనే చాలా బాగున్నాయి, మేకింగ్ ఛార్జ్ 18 కన్నా ఇంక తగ్గించరేమో అనేసి మళ్ళీ తీసేసుకుందామని వెళ్ళాము. ఇంకా నేను బిల్ అయ్యేం దాకా ఉండలేదు, లేట్ అయ్యిద్ది కదా. నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఇవే తీసుకున్నాము గోల్డ్. వాళ్ళు ఇంకా అప్పుడు ఎస్టిమేషన్ స్లిప్ దగ్గరే ఉన్నది. అయితే నేను ఇంక వచ్చేసాను. ఒక ఫోటో ఒక వీడియో తీసేసుకొని. గోల్డ్ షాపింగ్ అయితే 3 షాప్స్ తిరిగాము. అన్ని షాప్స్లోనూ బాగున్నాయి కానీ మాకు నచ్చింది అయితే ఖజానాలో. మాకు నచ్చి ఇంకా ఖజానాకి వచ్చి తీసుకుందామని ఏమో మిగతా ఎక్కడ నచ్చలేదు. వాళ్ళు అయితే ఆల్రెడీ సిఎంఆర్లో కూడా చూశారు. ఇవే మేము తీసుకున్న జుమ్కాస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.